మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే రవీంద్రనాథ్ సార్. నమస్తే జయదేవ్ గారు. విల్ నామా అసలు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎప్పటి వరకు అది కంప్లీట్ చేసేయాలి, అండ్ విల్ నామా చేశాము కానీ అది చల్లుతుందా అనే అపోహ కూడా చాలా మందికి ఉంటుంది. సో దాని గురించి డీటెయిల్స్ ప్లీజ్. వీలునామా లేకపోతే విలిడేడ్ ఎవరు రాయాలి, ఎప్పుడు రాయాలి, ఎందుకు రాయాలి, దానికి ఉన్న లీగాలిటీ ఏమిటి? నేను ఈ విషయం గురించి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇప్పుడు మరలా దాని గురించి మనం కొద్దిగా చెప్పే ప్రయత్నం చేద్దాం. జవేరి గారు, వీలునామా అన్నది రాయాలంటే నాకేముందండి ప్రాపర్టీ, నాకేమైనా పెద్ద ఎసెట్స్ ఉన్నాయా, నాకేమైనా అంతంత కోట్ల వస్తుందా, వీలునామా అంత రాసే గొప్పవాడినా అని చాలా మంది అనుకుంటారు. సో నేనేమంటానంటే, మీకంటే ఒక సొంత ఫ్లాట్ ఉన్నా, అంతో ఇంతో కాస్త బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా, కొద్దో గొప్ప మీకు కాస్త బంగారం, గోల్డ్ అట్లాంటివి ఏదైనా మీకు ఉంటే, ఎసెట్స్ లాంటివి ఉంటే, మీ తరువాత మీరు చనిపోయిన తరువాత మీ తదనంతరం మీ ప్రాపర్టీ గాని మీకున్నటువంటి స్థిర చరాస్తులు, మూబుల్ రిమూవబుల్ ప్రాపర్టీస్ ఏవైనా సరే ఎటువంటి వివాదాలు లేకుండా మీ కింద ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులకి మీరు సేఫ్టీగా అందించినటువంటి ఒక ప్రొసీజర్ ని విల్ డీడ్ అంటారు. అంటే మీరు రాత్రనక పగలనక కష్టపడతారు, మీరు ప్రాపర్టీస్ కూడబెడతారు, మీరు ఎండనక వానక రాత్రనక పగలనక కష్టపడి మీరు ప్రాపర్టీ అసెట్స్ కోసం మీరు ఏది ఉంటాయో, మీరు హాలాసనగా జరిగింది అనుకోండి, దాని మీద లీగల్ ఇష్యూస్ చాలా క్లెయిమ్ అవుతాయి. అటువంటి లీగల్ ఇష్యూస్ అంటే, నేను ఏదైతే నా జీవిత కాలంలో నేను సంపాదించుకున్న నా అసెట్స్ ఉన్నాయో, నా తదనంతరం కూడా ఎటువంటి అబ్లిగేషన్స్ లేకుండా ఎవరెవరు హ్యాపీగా ఉండాలి, నా కింద ఉన్నటువంటి నా వారసులు అనుకున్నటువంటి ఆలోచననే వీలునామా ద్వారా తెలియపరచుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, వీలునామా అన్నది చనిపోయిన తర్వాత మాత్రమే అది ఫోర్స్ లోకి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. వీలునామా అన్నది అది ఎవరు రాయాలి? 18 ఏళ్ల పైబడిన వాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు. ఎన్నిసార్లు రాయాలి? మీ లైఫ్ లో ఎన్నిసార్లు కరెక్షన్ చేసుకోవచ్చు. ఒకసారి వీలునామా రాస్తే ఇదే ఇంకా పర్మనెంట్ డాక్యుమెంట్ అంటే కాదు. ఒకవేళ మీరు ఈ రోజు మీకు కొన్ని అసెట్స్ ఉన్నాయి, మీరు భవిష్యత్తులో మరికొన్ని అసెట్స్, ఈ రోజున్న అసెట్స్ కి ఈ రోజున ఐడియాలజీ ప్రకారం రాసుకోండి. లేదు సార్, నేను ఫ్యూచర్ లో ఇంకొన్ని, మీరు చనిపోయే మరికొన్ని ఆస్తులు చేసుకున్నారు, దీన్ని మళ్ళీ క్యాన్సిలేషన్ చేసుకోవడం, మళ్ళీ కొత్త విల్ డీడ్ రాసుకోవచ్చు. అంటే మీ చనిపోయిన దాకా ఎన్నిసార్లు అయినా వీలునామా రాసుకోవచ్చు. 18 ఏళ్ళు దాకా ప్రతి వాళ్ళు రాసుకోవచ్చు. అయితే దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి? మీ మెంటల్ కండిషన్ బాగుండాలి, మీరు సౌండ్ బాగుండాలి. మీ ఫిజికల్ కండిషన్ చెప్పలేదండి, మెంటల్ కండిషన్ బాగుండాలి. అంటే మీకు ఏది మంచి ఏది చెడు ప్రతిదీ కూడా మీరు పరిశీలించే స్థాయి ఉంటే చాలు, మీరు వీలునామా రాసుకున్న అర్హత ఉంటుంది. మీరు ఒక చిన్న ప్రాపర్టీ కొనుక్కున్నారు, ఒక ఫ్లాట్ కొన్నారు, ఒక ఫ్లాట్ కొన్నారు, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏదో ఒక మూబుల్ రిమూవబుల్ ఐటమ్స్ మీకుంటే, ఆ ఐటమ్స్ నా తర్వాత నా కొడుకుకైనా ఇవ్వాలి, నా కూతురికైనా ఇవ్వాలి అని చెప్పి మీరు ఒక డ్రాఫ్ట్ చేసి రాసి ఆ డ్రాఫ్ట్ ని పెట్టుకుంటే దానికి ఒక లీగల్ ప్రొసీజర్ ఉంటుంది. అది ఏం చేయాలి? ఇది యాక్చువల్గా మన సెక్షన్స్ ఏం చెప్తున్నారంటే, ఇది ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయాలా? ఇక్కడ చెప్పేది అంటే రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం లేదు. నోటరీ చేయాలా? నోటరీ చేయాల్సిన అవసరం లేదు. సార్, నోటరీ చేయకపోయినా లేకపోతే రిజిస్ట్రేషన్ చేయకపోయినా డాక్యుమెంట్ వ్యాలిడా? ఎగ్జాక్ట్ డాక్యుమెంట్ వ్యాలిడే, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం తప్పనిసరిగా చేసుకోమని మేము చెప్తాం. ఎందుకంటే దానికి ఒక లీగాలిటీ వస్తుంది. అంటే మీరు ఏదైతే రాస్తున్నారో దానికి ఒక లీగాలిటీ సపోర్ట్ కావాలంటే డెఫినెట్ గా యూ షుడ్ రైట్ అండ్ పేపర్ విత్ అలాంగ్ విత్ ద ప్రాపర్ అడ్వకేట్ తో మీరు రాసుకొని దానికి ఒక లీగల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల దానికి లీగల్ డాక్యుమెంట్ అవుతుంది. మీరు ఓన్లీ మామూలుగా ఫెయిర్ గా ఒక వైట్ పేపర్ మీద రాసిన లేకపోతే 100 రూపీస్ పేపర్ మీద తీసుకుంటే డాక్యుమెంట్ అవుతుంది. బట్ ఆ డాక్యుమెంట్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో అది లీగల్ డాక్యుమెంట్ అవుతుంది. కాబట్టి ప్రతి విల్ డాక్యుమెంట్ కూడా లీగల్ గా చేసుకోవాలి. ఏమేం చేయొచ్చు దీంట్లో అంటే, కేవలం ఎసెట్స్ రాసుకుంటారా? ఎసెట్సే కాదండి, ఏమేమి రాసుకోవచ్చు. మీ ప్రాపర్టీస్ ఉంటే ప్రాపర్టీస్ రాస్తారు, బంగారం ఉంటే బంగారం రాస్తారు, మీకేమైనా సేవింగ్స్ అకౌంట్స్ కానీ లేకపోతే బ్యాంకులో ఉండే షేర్స్ ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటాయి, ఇతరత్ర ఏమైనా ఉంటే కూడా ఎవరైనా ఎంతెంత ఉన్నాయి, ఈ రోజు డాక్యుమెంట్ టైం రాసుకునేసరికి ఏమేమి ఉన్నాయి అవన్నీ కలిపి మీరు రాసుకోవచ్చు. అవన్నీ కూడా నేను నా కూతురికి ఇవ్వాలా, నా కొడుకు ఇవ్వాలా, నా మనవడికి ఇవ్వాలా, మనవాళ్ళకి ఇవ్వాలా, ఇట్లాంటిది ఒక లెక్కలు ఉంటుంది. ఆ లెక్కల ప్రకారం మీరు ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళు రాసుకోవచ్చు. ఒకటి రాసే వాళ్ళకి అర్హత ఏంటంటే, ఆ ప్రాపర్టీ మీ ఓన్ గెయిన్ ప్రాపర్టీ ఏంటంటే మీరు సంపాదించుకున్న ప్రాపర్టీ మాత్రమే రాయగలరు తప్పించి హక్కు లేనటువంటి ప్రాపర్టీ కానీ లేకపోతే మీ ఎన్సిస్టల్ ప్రాపర్టీ అంటారు, పూర్వీకులు చూస్తున్న హక్కులు ఉంటాయి, అంటే మీకు రైట్ లేదు, అది జాయింట్ ప్రాపర్టీగా ఉన్నటువంటి అసెట్స్ ఉంటాయి, అటువంటివి మాత్రం రాసే అవకాశం లేదు. మీరు సంపాదించుకున్న ప్రాపర్టీ కానీ లేకపోతే భాగ పంపకాల్లో అంటే యాన్సిస్టల్ ప్రాపర్టీ కూడా పార్టిషన్స్ అయిపోయిన తర్వాత మీకు లీగాలిటీ ద్వారా చుట్టూ ఒక షేర్ ఏదైతే ఉంటుందో దాని మీద మాత్రమే రాసే
అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏమేమి రాసుకోవచ్చు, ల్యాండ్స్ రాసుకోవచ్చు, గోల్డ్ రాయొచ్చు, బ్యాంక్ సంబంధించినటువంటి మ్యూచువల్ బెనిఫిట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ లో కానీ షేర్ మార్కెట్ లో ఏమైతే ఉంటాయో వాటన్ని కూడా అన్నిటి కూడా రాసుకోవచ్చు. సరే ఇంకా ఏమేమి రాయొచ్చు, రాసుకోవాల్సిన చాలా ఉంటాయి. రీసెంట్ గా రతన్ టాటా గారు ఒక వీలునామా రాశారు. అందులో వాళ్ళ పెంపుడు పెట్ ఉంది, ఆ పెట్ కూడా రాశారు, డాగ్ కూడా. ఎందుకంటే ఆలస్యంగా నాకేదో జరిగిపోయినప్పుడు నా డాగ్ ని మెయింటైన్ చేస్తారు. నాతో పాటు కొన్ని సంవత్సరాల పాటు చాలా క్లోజ్ గా తిరిగినటువంటి ఒక యానిమల్ అది. ఆ యానిమల్ కూడా దాని మెయింటెనెన్స్ ఎవరు చేయాలి, నా తర్వాత దాన్ని మెయింటెనెన్స్ ఎవరు చేయాలని చెప్పి ఒక అమౌంట్ రాసి ఆ మెయింటెనెన్స్ పలానా నా కొడుక, నా కూతురా, మనవరాళ్ళ, లేకపోతే అన్నోన్ పర్సన్ ఎవరికైనా మనం ఇచ్చి వాళ్ళతోగా మెయింటైన్ చేయాలి, దానికోసం కొంత ఫండింగ్ పెట్టి కూడా చేస్తారు. యానిమల్స్ ని కూడా రాసే అవకాశం ఉంటుంది. ఇది కాకుండా కొత్తగా ఇప్పుడు రీసెంట్ గా మేము కొన్ని డాక్యుమెంట్స్ రాస్తున్నాం. ఆ డాక్యుమెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియా బాగా డెవలప్ అయింది. అంటే మనకు ఉన్నటువంటి కాపీ రైట్స్, అంటే మనకి ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టాలో బాగా స్ప్రెడ్ అయ్యారు, సోషల్ మీడియాలో బాగా స్ప్రెడ్ అయ్యారు, వాటి కూడా రెవెన్యూ వస్తుంది. అటువంటిప్పుడు ఆ డిజిటల్ రైట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే మన జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్స్ కానీ, జీమెయిల్ ఐడి తాలూకా పాస్వర్డ్స్, నా తర్వాత వాటిని మళ్ళీ కంటిన్యూషన్ చేయాలంటే, వాటిని యాస్టీజ్ గా ఆ లెగసీ మెయింటైన్ చేయాలంటే తప్పనిసరిగా వాటి కూడా రాసుకునేది కూడా చాలా మంది చేస్తారు. అంటే కాపీరైట్స్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్. తను బతుకున్నప్పుడు ఎంతో కష్టపడి ఒక ఛానల్ ని డెవలప్ చేశారు, ఒక యూట్యూబ్ ఛానల్ డెవలప్ చేశారు, ఒక ఇన్స్టా డెవలప్ చేశారు, లేకపోతే ఒక FB అకౌంట్ డెవలప్ చేశారు. దాని మీద ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది, దాన్ని కమర్షియల్ గా డెవలప్ చేసుకుంటున్నారు. సో అటువంటిప్పుడు ఆ లెగసీని యాస్టీజ్ గా కంటిన్యూ చేయాలనుకునేటప్పుడు సెలబ్రిటీస్ చాలా మంది వాటికి కూడా రాస్తారు అనమాట. సో దీన్ని ఇలా కంటిన్యూ చేయాలి, నా కొడుకు ఇస్తున్నాను ఈ కాపీ రైట్స్, నా కూతురికి ఇస్తున్నాను అని చెప్పి వాటిని కూడా కిందకి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉంటుంది. సో ఒకప్పుడు నుండి కేవలం అసెట్స్ మాత్రమే రాసుకోవాలనుకున్న వీలునామా ఈ రోజు ఎక్స్ప్రెషన్ బాగా పెరిగి ఇప్పుడు నేను చెప్పిన అన్ని పాయింట్స్ రాస్తారు. ఇక్కడ ఎవరికైనా రాయొచ్చు. అది ఎవరికి రాయొచ్చు, సేమ్ కొడుకుకి కూతురుగా రాయాలి లేదండి, మీ ఇష్టం, మీ చాయిస్ యువర్స్. మీ కొడుకు ఇస్తారా, కూతురికి ఇస్తారా, మనవడికి ఇస్తారా, మనవాడికి ఇస్తారా, ఇదేది కాదండి, నాకు ఎవరు చేయట్లేదు, నేను దాని కూడా రాసుకోవచ్చు. నేను రీసెంట్ గా నాకు ఒక క్లయింట్ వచ్చారు, వాళ్ళ కొడుకు కూతురు సరిగ్గా చూడట్లేదు. ఆ అమ్మాయికి ఇప్పుడు 60 years, ఆ లేడీకి, ఆవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ పనిచేశారు. సరే చిన్నగా పెద్ద ఆవిడ ప్రాపర్టీని పట్టుకొచ్చిన తర్వాత ఈమెను సరిగ్గా కేర్ చేసే వెళ్ళారు, ఈమెను పట్టించుకోవట్లేదు. ఈవిడ ఒక 2 ఫ్లాట్స్ కొనుక్కుంది, బంజారాస్ లో ఎప్పుడో ఫ్లాట్ కొనుక్కుంది, అదేవిధంగా ఒక ఎసెట్ కూడా కొనుక్కుంది. ఆవిడతో పాటు చిన్నప్పటి నుంచి ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆ ఫ్రెండ్ కొడుకు ఆ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు వృద్ధాప్యంలో ఆ ఫ్రెండ్ మెయింటైన్ చేసుకుంటున్నారు. సో నా దగ్గరికి వచ్చారు, అడ్వకేట్ గారిలో ఉంది సార్ నా పరిస్థితి, నేను ఈ డాక్యుమెంట్ నేను మా చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్ తాలూకా డాక్టర్ నేను రాద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా బ్లడ్ రిలేషన్, నా కొడుకు కూతురు సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు అన్నారు. రాసుకోవచ్చు. ఖచ్చితంగా వీళ్ళ సెల్ఫ్ గైడ్ ప్రాపర్టీ ఉంటుంది, ఎవరికైనా రాసే అధికారం ఉంటుంది. ఒకసారి దీన్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్ ఎప్పుడైతే ఆర్బిట్రేషన్ అంటే ఎగ్జిక్యూటివ్ మాలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఆ డాక్యుమెంట్ మేము చూసిన తర్వాత అందులో ఎవరికి మెన్షన్ చేసి ఉంటుంది, లీగల్ పరంగా కూడా క్లియర్ గా అందులో డీటెయిల్స్ క్లియర్ గా వస్తాం. తను చనిపోయిన తర్వాత ఎవరెవరికి ఎంతెంత బాగా పంపకాలు చేయాలి ఆ డాక్యుమెంట్ తీసుకెళ్ళాలంటే మనకి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అసలు ఈజీగా మూవ్మెంట్ అయిపోతుంది. ఒకవేళ వీలునామా రాయకుండా కానీ చనిపోతే చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే బ్రదర్స్ మధ్య, సిస్టర్ మధ్య, నాకింత ప్రాపర్టీ రావాలి, బంగారం కోసం కూడా చాలా మంది అంటే క్లాషెస్ వస్తాయి. ఎస్ సార్, ఆడపిల్లల కేసుల్లో పెళ్లి చేసి పంపించేస్తాం, నాకు ఆ ప్రాపర్టీ రావాలి చెప్పి మేము పొద్దున్నే అవే ఫోన్లు వస్తుంటాయి మాకు. సో తప్పారైతే నేను డిసిషన్ చేయట్లేదు, లీగల్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. బట్ వీలునామా రాసుకోవడం వల్ల క్లియర్ గా స్ట్రక్చర్ ఉంటుంది. వీళ్ళకి పార్ట్ స్మూత్ గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా, లీగల్ ఇష్యూస్ లేకుండా, కాంప్లికేషన్స్ లేకుండా స్మూత్ గా మన ప్రాపర్టీని, మనకున్నటువంటి అసెట్స్ ని కిందకి డివిజన్ చేసుకోవాలనుకుంటే వీలునామా తప్పనిసరిగా రాయాలి. అది కంపల్సరీ ఉంటుంది. జవేరి గారు చాలా మంది అనుకుంటారంటే వీలునామా అంటే ఇప్పుడే లాస్ట్ స్టేజ్ లో రాసుకోవాలేమో, మిడిల్ ఎప్పుడు రాయకూడదు అనుకుంటారు. సో అది కాదండి. ఏ క్షణం ఎలా ఉంటుందో మన లైఫ్ మనకు తెలియదు, నెక్స్ట్ డే మార్నింగ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు. చాలా మంది మధ్య మనం చూస్తున్నాం. సో లాస్ట్ స్టేజ్ లో రాసుకోవాలి వీలునామా అన్నటువంటి అపోహ ఉంటే ఇప్పుడే తొలగించేసుకోవడం చాలా బెటర్. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను, ఎన్నిసార్లుగా రాసుకోవచ్చు. మన 18 years దాటిన ప్రతి వాళ్ళు కూడా వీలునామా రాసుకోవచ్చు. తనకంటే ఒక చిన్న అసెట్స్ ఉంది, ఇమీడియట్ గా తన దగ్గర ఉంది, ఈ రోజు నా కండిషన్ ఉంది రాసుకుంటారు. తర్వాత ఎక్స్టెన్షన్ అవుతున్నప్పుడు దీన్ని మళ్ళీ క్యాన్సిల్ చేసి కొత్త డాక్యుమెంట్ రాసుకోవాల్సిన అవసరం ఉంది తప్పించి నేను లాస్ట్ స్టేజ్ లో మాత్రమే వీలునామా రాయాలని చాలా మందిలో ఒక అపోహ ఉంది. అది 100% తప్పు. వీలునామా ఏ చిన్న ప్రాపర్టీ ఉన్నా ఇమీడియట్ గా రాసుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఏమవుతుందో ఎవరికి తెలియదు. మనం చూస్తూ రోడ్డు మీద యాక్సిడెంట్స్ కావచ్చు, లేకపోతే రకరకాలుగా జరుగుతుంటాయి. కాబట్టి మన అప్పుడు కాంప్లికేషన్స్ పడకుండా ఉండాలంటే నేనేమంటానంటే దీనికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్
ఏ టైంలో ఉన్నా సరే ఈ రోజు నా సేఫ్టీకి కష్టపడ్డాను, ఇమ్మీడియట్ గా వెళ్ళి ఒక విలునామా రాసుకుంటే చాలా మంచిది జవేరి గారు. సో మరి విల్లునామా రాయాలన్నా లేకపోతే రాసిన విల్లునామా ఇంకా డీటెయిల్డ్ గా మనకు తెలవాలన్నా మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా సార్? ఒక ఎక్స్పీరియన్స్ ఒక అడ్వకేట్ ద్వారా మాత్రమే విలునామా రాసుకోవడం వల్ల కాంప్లికేషన్ చాలా తక్కువ ఉంటాయి. సో ఆ రాసుకున్నటువంటి విలునామా కూడా లీగల్ టెర్మినాలజీస్ లో పర్ఫెక్ట్ గా ఎవరు కూడా దాని మీద ఛాలెంజ్ వెళ్లకుండా రాయడం చాలా చాలా అది ఒక ఇట్స్ ఎ టాలెంటెడ్ వర్క్ అది. సో బయట చూడడానికి ఆటలు అందరూ వేస్తారు, బట్ ఒక స్పెషల్ ఆర్ట్ చేయడం ఎలా అయితే ఉంటుందో ఒక విలునామా రాసేటప్పుడు మేము క్లయింట్ ని కూర్చోబెట్టి కవర్స్ టుగెదర్ మేము ఎంత మాట్లాడతాం, లీగల్ గా ఎన్ని పారామీటర్స్ వచ్చే అవకాశం ఉంటాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఏవి ఎలా చేస్తే బాగుంటుందని ఆ క్లయింట్ యొక్క ఇంట్రెస్ట్ పరంగా మాట్లాడుతూ, ఎందుకంటే లీగల్ రూప్ గురించి చాలా మందికి తెలియదు కాబట్టి అవన్నీ కూడా ఎడ్యుకేట్ చేసి దాని తగ్గట్టుగా మేము కూర్చొని ఆ కంపల్సరీ ఆ లీగల్ విలిడిటీని కూడా రాసే అవకాశం ఉంటుంది. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వచ్చు సార్? అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ని కాంటాక్ట్ చేయగలిగితే జవేరి గారు అట్లీస్ట్ ఆ కాల్ ఆర్ వాట్సాప్ చేస్తే మన లీగల్ టీమ్ కి అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఎలా చేయాలి ఏం చేయాలన్నది ఒక సలహా సంప్రదింపులు చేస్తారు దీనికి సంబంధించి జవేరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.